హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. వేడన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారంటే మళ్ళీ ఇదే పచ్చడి కావాలి అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇంతకీ ఆ పచ్చడి ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, ఉసిరికాయ పచ్చడి. డైలీ ఉసిరికాయని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ప్రతిదీ వివరంగా చూపిస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ అండ్ టేస్టీగా ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఈ రాతి ఉసిరికాయ పచ్చడి చేయడానికి 12 మీడియం సైజు ఉసిరికాయలని తీసుకున్నాను. కొలత ప్రకారం చెప్పాలంటే 150 గ్రామ్స్ ఉంటాయి. ఉసిరికాయలను ఒకసారి నీటిలో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కడిగిన రాతి ఉసిరికాయల్ని నీటి చెమ్మ లేకుండా క్లాత్తో శుభ్రంగా తుడవాలి. నీటి చెమ్మ లేకుండా ఉసిరికాయల్ని శుభ్రం చేయడం వల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. శుభ్రం చేసిన ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రాతి ఉసిరికాయ మీద గీతలు ఉండి తొనలుగా ఉంటుంది కదా, వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఆ గీతల మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన ఉసిరికాయలు అన్నిటిని కూడా కట్ చేయాలి. ఉసిరికాయని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఉసిరికాయ పచ్చడి చేసేటప్పుడు ఇలా పోపు దినుసులు వేసుకుని చేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకుని చిట్టపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులో మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపి మిరపకాయలని దూరగా వేగనివ్వాలి. మిరపకాయలని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి ఉసిరికాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఉసిరికాయని ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఉసిరికాయలో ఉన్న నీటి చెమ్మ మొత్తం పోయి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కొద్దిగా వేడి చల్లారనివ్వాలి. రోటీలో కానీ మిక్సీ జార్లో కానీ ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, రుచికి సరిపడ ఉప్పు వేసి కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేయాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన ఉసిరికాయ ముక్కలు, అలాగే ఉసిరికాయ వగరగా ఉంటుంది కాబట్టి ఇందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టి వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో వాటర్ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేయాలి. చూసారుగా, పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిలో నేను ఎక్కడా వెల్లుల్లి వాడలేదు. మీరు కావాలనుకుంటే వెల్లుల్లి వేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఎవరు వెల్లుల్లిపాయ తినరు కదా, అందుకే నేను వెల్లుల్లిపాయ వేయలేదు. ఇప్పుడు పచ్చడిలోకి పోపు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలపాలి. దినుసులు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకుని చిటపటలాడనివ్వాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. పచ్చడికి పోపు వేసేటప్పుడు అందులో చిటికెడు పసుపు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పోపుని పచ్చడిలో వేసి ఒకసారి బాగా కలపాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. నేను చెప్పిన ఈ కొలతలతో ఉసిరికాయ పచ్చడి చేశారంటే మీరు పచ్చడి ఎప్పుడు చేసినా చాలా రుచిగా ఉంటుంది. కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి, నేతి బీరకాయ పచ్చడి కంపల్సరీ తింటారు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.